హాయ్, వెల్కమ్ టు బైబిల్ భాష్యం. నేటి ధ్యాన కార్యక్రమానికి స్వాగతం. కీర్తనల గ్రంథమునకు ప్రవేశ ద్వారంగా నిలిచినటువంటి మొదటి సంకీర్తనను మనము పరిశీలించుదాం. చారిత్రాత్మకమైన దృశ్య మొదటి సంకీర్తన ఇశ్రాయేలీయుల యొక్క ఆరాధన సంప్రదాయమునకు మరియు జ్ఞాన సాహిత్యమునకు ఉపోద్ఘాతముగా రచింపబడినదని బైబిల్ పండితులు భావిస్తారు. ఈ సంకీర్తన ప్రతి మానవుని ముందు ఉంచబడినటువంటి రెండు మార్గములను స్పష్టంగా చిత్రీకరణ చేస్తుంది: నీతిమంతుల మార్గము మరియు దుష్టుల మార్గము. ప్రాచీన ఇశ్రాయేలు యొక్క సందర్భములో ఇది కేవలము నైతిక ప్రవర్తన గూర్చినటువంటి బోధ మాత్రమే కాదు మిత్రమా. దేవునితో చేయబడినటువంటి నిబంధనల యందు విశ్వాసపాత్రులై జీవించుట గురించినటువంటి పిలుపును కూడా ఇటు సంకీర్తన మనకు బోధ చేస్తూ ఉన్నది. అనగా దేవుని ధర్మశాస్త్రమైనటువంటి తోరా అనుసారంగా మానవుడు నడుచుకునుట యొక్క ప్రబోధం ఇది. ఈ కీర్తన దుష్టుల ఆలోచన చొప్పున నడవకయు అని ప్రారంభమవుతూ ఉన్నది. ఇక్కడ ధన్యుడు అని అనువదించబడినటువంటి హెబ్రూ పదము ఆశ్రే. ఇది దేవుని యొక్క అనుగ్రహములో వికసించుచున్న లేదా సంపూర్ణ శ్రేయస్సును అనుభవించుచున్న యొక్క వ్యక్తిని ఆశ్రే అనే హీబ్రూ పదము సూచిస్తూ ఉంది. నీతిమంతుడు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించును, రాత్రింబగలు దానిని ధ్యానిస్తూ ఉంటాడు. అందుచేత అతడు నీటి కాలువల యోరన నాటబడినటువంటి వృక్షము వలె స్థిరత్వమును, ఫలవంతమైనటువంటి జీవితాన్ని, నిలకడను పొందుతాడు. నేటి మన జీవితంలో ఈ కీర్తన అత్యంత ప్రాసంగికమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నది. ఆత్మీయ వికాసము యాదృచ్ఛికముగా సంభవించదు. మనము విను స్వరములు, మన సహవాసము చేయు జనులు, మనము ధ్యానించు సత్యములు, ఇవన్నీ మన యొక్క స్వభావమును, మన గమ్యమును నిర్మిస్తాయి. అనేక విరుద్ధమైనటువంటి ప్రభావములతో నిండి ఉన్న ఈ లోకములో దేవుని వాక్యమందు లోతుగా వేళ్ళు ఊనుకొని ఉండుటమని ప్రభువు తన ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. ఈ సంకీర్తన యొక్క సందేశము సరళమైనది అయినను గంభీరమైనదై ఉన్నది. దేవుని సత్యమును పాతుకొనినటువంటి జీవితము శాశ్వతమైనటువంటి ఫలములను ఫలించును. దేవునికి దూరమైనటువంటి జీవితము అంతిమముగా అది క్షీణించి సంపూర్ణంగా నశించును. అందుచేత మనము జ్ఞాన మార్గమును ఎంచుకొని దేవుని కృప యొక్క జీవజలముల యొద్ద నాటబడినటువంటి వృక్షముల వలె ఫలవంతములై యుండుదముగాక. ఈ ధ్యానమును ఆలకించినందుకు కృతజ్ఞతలు. ప్రభువు అయినటువంటి యెహోవా దేవుడు మీ అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్.